లభించుతున్నది. నేటికి నీ ఔదార్యము వలన నాకు అది లభించినది. పట్టణమునకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అతడి రాజపురుషుల అభ్యంతరము తెలుపకుండుటకు నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండుము. ఆడి మంకుదులకు తలంచితుల మహాత్మా కుటుంబంగా ఎన్నడా చెరకు తిప్పింబాలని పుల్లిటు బంగా పద సారమెల్లలది దాని మీరలాసించిన నడుగా కాదని చిన్న పుచ్చగలనయ్యా నిన్ను నిస్సార పూమటమల్ మాగది కంపు సౌఖ్యము మీకు క్రొత్తలో విందులే ఇంక నీ చమత్కారములు మాకడ చల్లనేరవు. వారి వీరి వలె మమ్ము నీ మాయాజాలమ్మన బడవేయనంచితివి కాబోలు. ఏమంటివి రాజరికపు సౌఖ్యము నిస్సారపోగొనవల. ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటికా పేరు నేతి బేరకాయైనది. మాట పెదవి దాటక ముందే యోచించగనవలసినది. పిదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనం ఏమి? నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లంటి రాజ్యము నీకు ఎదలచి కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చెయ్యనము. నాథ, ఏల సందేహించదురు నాథ, ఎందుకు సందేహించదురు? నేనొక పాటినే తమకు నేనొక పాటినే తమకు ఇద్దర కానాకే నీకు నక్కరికి మాధాతాది రాజన్నుల ఎందరు పాలించే ఎందరే గిరి ఇక ఎందరు పోవనున్నారలో మిథ్యానుబంధము తానల్లాడు ప్రపంచమెల్ల తనదేని చచ్చుచే గట్టిపోచైనను వెంబడి రాదు గడ్డిపోసైనను వెంబడి రాదు ప్రాణికి యశోబుదక్క అనుచానందగలగండు దానంబగా రాజ్యము యశోబుదం కరుణు నేనొక పాటినే తమకు కర్తవ్యం భోగింప
ఏమి ఈ పతివ్రతాలలామ సత్యవ్రతాభిమానం ఎంత ప్రాణేశ్వరి, నీవు నా పాలిటి కల్పలతవు. ప్రాణేశ్వరి, నీవు నా పాలిటి కల్పలతవు. లోకంబులకు అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలైను. దేవి, నీవు లోనికేగి దాన ద్వారా సమృద్ధముకు బంగారు బృంగారమును కైకొని త్వరితముగా రమ్ము దేవి. పేరొందినాద నీ కారణమునా క్రతువుల నచ్చి దేవతలు మెచ్చ యశంబు గడించినాద నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతి నీ కారణములో చతురప్తి వేక్షిత క్షితి పసంతతి ఎల్లో కనుసైగ వెలగే నీ కారణమునా ఇంతకాలంబు నన్నాశ్రయించుకొంటివి, ఇప్పుడు పితి తప్పి వచ్చుట నేనే నిన్నమ్ముకొని చుంటి సత్యవిత్తమ్ము కొరకు శ్రీ గుణోద్ధామ రాజ్యలక్ష్మి లలామా బ్రహ్మర్షి సత్తమ, రాజ్యదానపు పరిగ్రహంపయ్యా సిద్ధముగా ఉన్నాను.
దేవ బ్రాహ్మణ మాన్యము విడచి. హరిశ్చంద్ర, అయ్యా, అంతేనా? ఇంకా ఏమైనా కలవా? దేవ బ్రాహ్మణ మాన్యము విడచి భక్తి సప్తపాదోగి వేళ విప్రాజదఖ మీకు దానంబుగా భావం బంగొక శంకలే కసగితే బ్రహ్మార్పణంచు దేవా 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 విశ్రాంతిగా నేను కన్నిక నీవా చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కముని నీవా చంద్ర తారార్కముని రాజర్షి తిలక రాజలాంఛనంబుగు కిరీటమును ధరించి ఈ దారుణీ చక్రము నిర్వక్రముగా పరిపాలింపు మహాత్మ. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవెంక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వదిలిపొమ్ము. ఆ సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇచ్చటనే ఉండవలయును. మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలము వెళ్ళబుచ్చును సత్యకీర్తి. ఇంతకాలము అల్లారు ముందగా పెంచిన అన్యులకు అప్ప చెప్పుట భావ్యమా దేవా? చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి
గతనంబు నుండి నన్ను చేరగది కుమారు రీతిగా మన్నన తోడ పెంచి తన మంత్రి పదమున ఉంచినట్టి గతిని కానల పాలై పోవు చూడా సన్నిధి నోచుకొనగాలనట్టి కృతజ్ఞుడను గదా పునఃసమాగమా సుఖోన్నతులు మనకి జగాననే ఇది వరకెన్నడు గుణనిధి జవదాటవు నాదు మాట ఈ ఎదులను కూడా నా పలుకులా ఈ కుసిక ప్రసూతికి ముదముదము ఎదుంపు సతము కొలదే రుణాను బంధవే పునఃసమాగమా సుఖోన్నతులు మనకి జగానని బాగున్నది బాగున్నది ఈ విధముగా రాజ్యము గాయకుడు లంచిన వారిని రోహిదాసుని వలె నన్ను కూడా మీ వెంట తీసుకొని పోరాదా ఈ కౌశికుడి సేవలో ఇంకనో కదలకున్నావేమి నీవు పోయి పురంబెల్ల అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చేత పంపుము కిరీటము భద్రపరుచుము పట్టాభిషేక సమయమున మేము అలంకరింతుము అమ్మ అయోధ్యకు అలంకారం అది హరిశ్చంద్ర మహారాజు లేని దినము హరిశ్చంద్ర చక్రవర్తి లేని అయోధ్యకు ఇంకెక్కడిది అలంకారం ఇంకెక్కడిది అలంకారం మహారాజా
హరిశ్చంద్ర, అయ్యా మాకు చాలా ప్రొద్దుపోయినది, నీవు ఇక్కడ ఉండనక్కరలేదు, పొమ్ము. అలాగే మహాత్మా. ఉండుండము, ఇటు రమ్ము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? మీ నగలన్నీ ఆశ్రమమునందు దిగవిడిచియే పోవలయును. అలాగే మహాత్మా, నేను ఇంక పోయి వస్తున్నయ్యా. ఎందున ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు? అవునవును, అంతటి సాధ్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతేకాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, సాక్ష్యమున కనపడుచున్నవి అన్నీ అసత్యములని ఇరింగిండు వాడు. నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అరిషడ్వర్గముల జయించిన మానవుడు కదా నాకు ప్రవర్తతని వశిష్ఠుడితో పందెము వైచి దుర్ఘటమైన కార్యక్రమము పైవేసుకుని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునా లోబడుకున్నాడు? దేవకన్యల మించిన అందాల రాశిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కామమును జయించెను. లేని పోని కోపము కల్పించుకొని వచ్చి దుర్భాషలాడి కిరీటముపై తన్నినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి, నా పాదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించెను. నవఖండ భూమండలాధిప మకుట తటఘడిత మణిఘ్రుని నిరంతర నీరాజు నిజపాద పంకేరహుండగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోపమును కూడా జయించెను. మరి వీనిని పట్టుట ఎట్లు? మిగిలిన మోహమద మాస్యములు ఉపయోగించి ఎట్టులైనను కపటములు చుట్టి లెక్కలేనని బొంకులు బొంకించలా. హరిశ్చంద్రుడు ఇప్పుడు అరణ్యమున పడి పోవుచున్నాడు కదా, మరి ఇప్పుడు అతను వెంటపడి పీడించి ఒప్పించు మార్గము? హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించు తరి దేవ బ్రాహ్మణ మాన్యము విడమననే గాని అలనాడు యజ్ఞార్థమై మేము యాచించిన ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక రకము కావలేను కదా పట్టి పీడించుటకు ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తను. మా రుణధనము ఎగవేయబోవనెంచితివిరా. మునీంద్ర, ఎక్కడి దారుణము? ఏమి ఎక్కడి దారుణమ్మా, అసలు లేనేలేదా. మోమెత్తి మా వంక తేరి చూచి అనుమల్లె ఎట్లు నోరాడునా. ఆ మాటాడునదే అది వాకునము, అది నాక తాటి దూలమా.
ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తిని ఎట్లాడు రారాటము నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినవి అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కందక్కడ దాచినావురా నమ్మింత అన్యాయముగా బాధించిన వాడి ఆ మహాత్మా ధరణి ధరణి సర్వస్వమును మీక ధారవాసి కట్టుబట్టలతో ఇట్లు నట్టదవికి దైన్యమున ఏగుతున్నమా తలను ఇంతలేని ఎప్పులు గట్ట ఇంతలేని ఎప్పులు గట్ట చెల్లింపనగునే ఇంకొకసారి ఇట్టి కోత కూయము నీ నాలుక పీకించి గ్రద్దలకు వేసదను చేతగాని ఈవుల ముందు ఏడ్చుట ఎందులకు పెదప నీలాంటి తులువ కోతలు కూయట ఎందులకు మా సొమ్ముమేమడుగులేని అప్పులందల గట్టుడయా ఓహో ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలో చేరినదా ఏమి చెప్పుము కోపింపకుడయ్యా నేనిప్పుడు చేత అరకాసైనా లేని నీచ దరిద్రపు గతిలో ఉన్నాడను కదా ఆయన నన్నేమి చేయమందువు ఇంకొనొక్క మాసంపు గడువ సంగిన నేనే పాట్లైనను పడి నీ రుణము చెల్లించుకుందిన మహాత్మా మొదటినే ఇట్లు అడుగుకుని ఎంత బాగుండును హరిశ్చంద్ర నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపారాదుల కింద వేయపరప మా రుణమెట్లు తీర్చిపోయి ఆహార వ్యవహారము పట్ల మోమాటము పనికిరాదు ఎప్పటికప్పుడు పుచ్చుకను చొండిన మీకును మాకును సౌలభ్యముగా నుండిన కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపించదను శిష్య నక్షత్రక శిష్య నక్షత్రక హరిశ్చంద్ర అయ్యేతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు పిన్ననాటి నుండి కడుగు ఆరామముగా పెరిగిన వాడు ఆయాసమున కోరబడు వట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు కావున వీళ్ళను పూట్ల వేళ తప్పింపగా ఆకుతో మాకు చూసుకుంటుండము సాధ్యమైనంత వరకు ప్రయత్నించదును మహాత్మా గురువత్తమా సాధ్యమైనంత వరకు అనుతున్నాడు అసాధ్యమైనతో నన్ను నక్షత్రక ఈతడు హరిశ్చంద్రుడు మనకి ఇయ్యవలసిన రొక్కము నెలదినములలో ఇచ్చినట అందు ఒక గవయనను దిగపెట్టక కూర్చుకుని రమ్ము హరిశ్చంద్ర అయ్యా నీకేమి పిచ్చియా వెర్రియా నా ఎంతటి వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తల ఎత్తిపోవుచుంటివే రాష్ట్రములో నీకు కడకు పిడికడడుగులైన దొరకకుండా గట్టి కట్టడి చేసదా మా రుణమిట్లు తీర్తుపోయి నీకీ నిష్కారణ బాధ ఎందులకు చక్కదనాల చుక్కయగు నా పెంపుడు కూతురును పెండ్లి ఆడుము అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలన్బడవు మునీంద్ర కానిది కాదన్నటికిని కానిది కాదన్నటికిని కానున్నది కాకమానది పుడు అది దైవాదీనందు ఆ విధి నరిగినది నిధి ఆ విధి నరిగినది చింతపడపుడు దేనికి నైనా కానిది కాదన్నటికి కానున్నది కానున్నది కాకమానది పుడు
అది ఎనుగాక కల్పాంతము అల్పము గనని సత్సైత పుంగిత్తియేలకు చేకురునేని ఏయుడుములైనాంగోరి జన్మాంతమంతో కౌతూహల బుద్ధితో అనుభవించు అనుభవింపు చల్లశ్రీ సుఖ ప్రాకర్షంపతియేలా నిచ్చల యశోవాలభ్యమేలితో సరి ఇనుప గజ్జల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పులు జోడు దొరుకుని నీకు ముందు త్రోవ తీయుచుండగా నీవు నా మాటలెట్లు విందువు ముందు ముందా ఘోరారణ్యములో నెత్తిపాడుచు కాళ్ళు నిన్న ముండ వెరక సింహ సర్వ సాధూలాది క్రూర రగమ్ముల భయంకరారవు విని ముండ చల్లన అభాగ్యురాలు నీ వెంటని అగచాటు పడలేక అయ్యో మాలదైవమా ఈ మాయ మగనెట్టి నాకు ఇంతని చేతి కత్తితోని గొల్లని ఏచి తుప్పాడు పట్టదు నా మాటలు నీకు రుచింపవు. పొమ్ము పొమ్ము, రోగికి పత్యాహారము చవియగునే. ఇంకా మా గతి ఎట్లయినా నన్ను కాండి మహాత్మ, నేను ఇంకా పోవచ్చున్నాడను. కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు, మరి ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఇంతటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పొట్టూరి సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు, క్షమించాలి, వెంకట సుబ్బారావు గారు. మరి కళ అనేదాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వరుసగా 3 హరిశ్చంద్ర నాటకాలు ఏర్పాటు చేయడం అనేది నేను ఎప్పుడూ వినలేదు, ఎక్కడ చూడలేదు. నాటకరంగ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందేమో. మరి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు గారికి మా యొక్క సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు వివి శివారెడ్డి, మాది బాపట్ల జిల్లా కర్లపాలెం. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సమాజం తరపున ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నక్షత్రక్ష గురుత్తమ, నీవి రాజు వెంటనేగి ఆయా ప్రదేశమునందు అతడు గణించిన రొక్కమునందొక్క కాసైన వేపరపనీక మోమోటము విడిచి నిర్దయవృత్తి వహించి నిమిషమైనను కూర్చుండనీక అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే నలగించి కోపము నవలించి దైన్యత కలిగించి ఆత్మస్థైర్యములకు విఘాతము కలిగించి వెంటబడి పీడించి ఒప్పించి ఎట్టులైనను అతనిచే ఒక్క అబద్ధమాడింపుము. గురుత్తమ, అతను ఆడవల్లే గాని ఒక్క అబద్ధం ఏమిటి మహాత్మా? 1000 అబద్ధములు ఆడించగలను. హరిశ్చంద్రుడని ఏమనుకున్నావు? అమిత పరాక్రమశాలి ధీమంతుడు. అంతే కాదు, ఆనాడు సురసభలో సురలోకేంద్రకు దేవేంద్రుడు సత్యవ్రత సంఘం ఆరంభించుతూ తన సామ్రాజ్యము పోవని స్వకుల కాంతారత్నము బాయని తనమానములడంగని ప్రబల బాధలు బాధింపది తనకు నిల్గని అనఘా సప్తస్థైర్యములు బాయకూడిన పుణ్యుడు త్రిలోకదయుడొక్కడేనియుడగినా అని దేవేంద్రుని ప్రశ్నములకు ఉత్తరముగా మూర్ఖ వశిష్ఠుడు లేచి హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చు నిండు సభయందు నొక్కి మొక్కారించను.
ఆతని సత్యసంధత పరీక్షింపవచ్చితని గాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యమాడువాడు కాడు. ఆతడే అసత్యమాడులని వంటి కడు సమర్థుని ఈ కార్యక్రమమునకు నియమింపవలసిన పనియూ లేదు. హరిశ్చంద్రుని వంకించుటకు కావలసిన ఉపాయము నేనే నీకు ఎప్పటికప్పుడు తెలుపుచునే ఉందను. అరణ్య మధ్యమున ఆకలి తప్పులు అడంగుటకును నిద్రాహారములో మానినను నీకు నీరసపడకుంటకును దివ్య మంత్రోపదేశమును ఉపదేశించుచున్నాడను. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. శూలధరం హర హర గంగాధరం శంకరం చంద్రధరం జటాదూటధరం శాంభూల శర్మాంబరం భక్తవ శంకరం భవహరం భస్మ ప్రభాభాసురం శాంతి శుభంకరం శుభకరం సత్య శివ సుందరం. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. గురువత్తమ, అతడు మనకు ఇవ్వవలసిన ధనం ఎంత? ఆతడ మనకి ఇవ్వవలసిన రొక్కమా అవును మహాత్మా. దంతావలంబుపై బలవంతుంగొక్కండు నిలచే తటి దమ్ము గరువున ఆతడి అర్థము తెచ్చిన మనకు సరిపోన్నదా? ఏమో నీకు సంధ్యావందనమే రాదని నుడితే కదా మార్గమధ్యమున మరచెనుచో ప్రమాదమగును. ఏది నేను చెప్పిన సాహిత్యములకు నీకు తెలిసిన సంగీతం మేళవించి శ్రవణానందకముగా ఒక్కసారి వినిపింపు నక్షత్రగా. అతన్ని గురువర్యా దంతావలంబుపై బలవంతుంగొక్కండు నిలచి చెప్పుకున్నారు కోయిలము నీకు శుభంబగుగాక. అరవే వశిష్ఠ నాడు సురసభలో ఆగస్య లోగు గౌతమ ఉన్నగాగల తపోగ్ని తేజోపుంజముల సమక్షమున అతటి వారెవరికీ తెలియని సత్యముని ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమున ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కాణించితివిగా. చూడుముని హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకొని కట్టుగుడ్డలతో అరణ్యములకు నెట్టినాడా. మరియు అతనిపై నిలువగా నా శిష్యుని నక్షత్రకుని పంపించితిని కదా. ఇకపై నేనుడివిన హరిశ్చంద్రుని చే లెక్కలేనన్ని బొంకులు బొంకించి పిదప మన పందెము ప్రకారము నీ తల గొరిగించి నిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల ఖర వాహనమున ఊరేగించన. ఒక
ఒకవేళ నాచే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకొని హరిశ్చంద్రుల సత్యమాడకున్నా హరిశ్చంద్రుడే అసత్యమాడకున్నా మా సాటి రాచపట్టియకు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయి నిరుప కారణమైతినన్న సంతసమే నాకు జయమగు. అదే విజయము. మహా విజయము. ఇదే విశ్వామిత్ర విజయము. విశ్వామిత్ర విజయము.